హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా మేనల్లుడు బర్త్డే. వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనేసి చెప్పేసి మేము షాప్కి అయితే వచ్చాము. ఏ షాప్కి వచ్చామంటే వాడికి సైకిల్ గిఫ్ట్ అయితే ఇద్దామనేసి అనుకున్నాము. అందుకోసం అయితే సైకిల్ షాప్కి వచ్చాము. ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్లో ఉంది. షాప్ అయితే చాలా పెద్దగా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూస్తే చూడండి తీసుకోవాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఎందుకంటే మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకొని వెళ్ళిన అంటే ఇక జేబు ఖాళీ చేసుకొని రావాల్సిందే. అందుకోసమని నేనైతే పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదు. వాళ్ళని స్కూల్కి పంపించి నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం వచ్చాము సైకిల్ సెలెక్షన్ చేసుకోవడానికి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ అయితే ఉంది. ఇక మా మేనల్లుడి ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో చూడాలి. సైకిల్ తీసుకెళ్ళిన తర్వాత వాడికైతే చెప్పలేదు, సర్ప్రైజ్ కదా, అందుకని చెప్పలే. మేమైతే 1 డే ముందు వచ్చాము సైకిల్ కొనడానికి కోసము. ఇక్కడ హెల్మెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ షాప్లో. చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా. ఇక నెక్స్ట్ పెద్ద సైకిల్ కూడా ఉన్నాయి అన్నమాట పెద్దవాళ్ళ కోసము. ఏమంటారు, బ్యాటరీ సైకిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గేర్, వితౌట్ గేర్ అట్లాంటి సైకిల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు చూడండి. మేమైతే హీరో సైకిల్ అయితే తీసుకున్నాం, హీరో కంపెనీ. ఎందుకంటే వాడు 10th అయిపోయి ఇప్పుడు ఇంటర్కి వచ్చేస్తాడు. ఇక వాడికి తగ్గట్టు కాలేజ్కి వెళ్ళి రావడానికి కూడా బాగుంటుందనేసి ఇలా అయితే ప్లాన్ చేసాము. ఈ సైకిల్ చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, చాలా బాగుంది చిన్నపిల్లల కోసము. ఇక్కడ ఒక బైక్ చూసారు కదా, చిన్న పిల్లల కోసం. ఇవి వచ్చేసి 5000 రూపీస్ అంట. కాస్ట్ అడిగితే 5000 అని అన్నారు. కానీ చాలా బాగున్నాయి చిన్నపిల్లల కోసం అయితే. డబ్బులు ఉండాలి కనుక మస్తు షాపింగ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకురాకపోవడానికి కారణం ఇదేనండి. ఏది చూసినా కావాలంటారు, అందుకే వాళ్ళని తీసుకురాలేదు. ఇక్కడైతే నాకు నచ్చిన మోడల్ అయితే డీటెయిల్స్ తీసుకుంటున్నాను. ఏది గేర్ ఉన్నది? ఇది గేర్ ఉన్నది. 17,750 పడుతుంది. 17,750. 13,750 పడుతుంది గేర్ లేనిది. అది గేర్ లేనిది. ఇప్పుడు ట్రెండ్ ఇవి. ఇది 10,900 పడుతుంది గేర్ లేనిది. ఓకే, 10,900. 15,800 పడుతుంది గేర్ ఉన్నది. ఆ లాస్ట్ ఇదేంటి, అది బైక్ టైప్ ఉంది కదా. బ్యాటరీ సైకిల్. బ్యాటరీ సైకిల్ 28,399 పడుతుంది. 4 గంటల ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్లు వస్తుంది. ఓహో, తొక్కన. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే హైట్ చెక్ చేస్తున్నారు, సరిపోతుందా లేదా అనేది. వచ్చేసింది అనమాట. హైట్ వెయిట్ అంతా సరిపోయింది. ఫైనల్గా ఈ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి హీరో కంపెనీ అండి. ఇది వచ్చేసి ముందు హ్యాండిల్ కూడా హైట్ చేసుకోవచ్చు అంట, పైకి అనుకోవచ్చు. సీటు కూడా పైకి అనుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న నట్టు ఉంది, ఆ నట్టు ఇప్పేస్తే పైకి అవుతుంది. సీటు కూడా పైకి అవుతుంది మనకు కావాల్సినంత హైటు. కింద వాటర్ బాటిల్కి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. ఈరోజు మా మేనల్లుడు బర్త్డే కదా. సో ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. నేను ఒక్కదానే వెళ్తున్నా. ఫస్ట్ నేను, మా పెద్ద పాప నడుచుకుంటూ. ఇక పోయిన తర్వాత అయితే ఫస్ట్ అడుగుతున్నాను అంటారు, పార్టీ ఇయ్యవా శ్రీకర్ అనేసి అయితే వచ్చినాను అనమాట ఇంటికి. అందుకోసమే వచ్చినామని చెప్పినాము, ఏం చెప్పలేదు. ఇక ఇంటికైతే వచ్చినాము. వచ్చేసరికి అయితే తయారవుతున్నాడు, మొహం కడుక్కొని తయారవుతున్నాడట. ఈలోపు సైకిల్ని అక్కడ పక్కన గల్లీలో అయితే ఉంచినాము. ఇక మా మేనల్లుడు బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాం ఎమ్మెల్యేగా.
ఇంకా ఇంకా అంతేనా బ్యాటరీ బ్యాటరీ బండి అదే అనుకుంటున్నా. బుల్లెట్ కాదు బ్యాటరీ మామని ఇచ్చిందా? బాగుందత్తా. హ్యాపీ బర్త్డే మరి రాంగ్ వచ్చింది అత్త స్పెల్లింగ్. అంటే దాంట్లో పోయింది. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఏదో రావా టు యు మే గాడ్ బ్లెస్ టు యు మే గాడ్ బ్లెస్ టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే శ్రీకర్. ఇక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చినందుకు బాగా సంతోషపడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ట్రయల్ చేయడానికి వెళ్తున్నాడు. పూజనా? నిజమే, మరి పూజ చేయాలి కానీ ఏం కాదు. ఇంకా పూజ చేయడం అని అన్నారు కానీ ఫస్ట్ అయితే ఒకసారి ఒకసారి తొక్క అయితే వస్తా అనేసి అట్లా తొక్కేసి వస్తున్నాడు చూడండి. లాస్ట్కి పోయి లాస్ట్కి అయితే వస్తాడు. ఆల్రెడీ ముందే సైకిల్ వస్తుంది కానీ ఫస్ట్ కొత్త సైకిల్ కదా వాడే తొక్కాలనేసి ఇక వాడికే ఇచ్చినాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.